ఒక మూవీ చూస్తున్నప్పుడు ఈ మూవీ చూడడానికి కొంచెం వెరైటీగా భలే ఉంది అనే ఇంప్రెషన్ కలిగి మూవీ ముందుకు సాగే కొద్దీ ఆ ఇంప్రెషన్ని కంప్లీట్గా పోగొట్టేసేలా మూవీ మారిపోయి సినిమా అయిపోయేసరికి మనం ఏదో అనుకున్నాం కానీ ఇదేమంత యూనిక్గా లేదులే అన్న ఫీలింగ్ని కలిగించిన సినిమాలు కొన్ని ఉంటాయి కదా. ఈ మా బెహన్ మూవీ కూడా ఆ కేటగిరీకి చెందుతుంది. చుట్టుపక్కల ఉండేవాళ్ళు చేసే కామెంట్లు పట్టించుకోకుండా తనకి నచ్చినట్టుగా స్వతంత్రంగా బ్రతికే రేఖ ఒకరోజు తన ఇద్దరు కూతుర్లకి ఫోన్ చేసి ఎదిరింటి ఆయన మన ఇంటికొచ్చి చచ్చిపోయాడు, నాకేం చేయాలో అర్థం కావట్లేదని ఏడ్చుకుంటూ చెప్పేసరికి అది విని కంగారు పడ్డ ఆ ఇద్దరు కూతుర్లు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు ఈ తల్లి కూతుర్లు కలిసి ఆ డెడ్ బాడీని ఏం చేశారు, అసలు ఎదురింటి వాడు ఎందుకు వీళ్ళ ఇంటికొచ్చి చచ్చాడు, ఈ విషయం ఎదురింట్లో ఉండేవాడి ఫ్యామిలీ మెంబర్స్ కి తెలియకుండా ఎలా మేనేజ్ చేశారు, ఈ క్రమంలో వీళ్ళు రియలైజ్ అయ్యింది ఏంటి, చివరికి ఈ సమస్యని సాల్వ్ చేసుకోవడంతో పాటు వీళ్ళ మధ్యనున్న మనస్పర్ధల్ని కూడా ఎలా పోగొట్టుకున్నారు అన్నది రిమైనింగ్ స్టోరీ. ఫీమేల్ క్యారెక్టర్స్ ని లీడ్ గా పెట్టి డార్క్ కామెడీ మూవీ తీయడం, దాంట్లో క్రైమ్ కూడా ఇన్వాల్వ్ అవ్వడంతో ఈ మూవీ స్టార్ట్ అయ్యాక స్టోరీని సెట్ చేసిన విధానం చూసి ఒక మంచి కామెడీ థ్రిల్లర్ ని చూడబోతున్నానేమో అనుకున్నా గానీ మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ హ్యూమర్ కోషెంట్ తగ్గుతుండడం, పైగా ఆ స్లో నెరేషన్ వల్ల అసహనం కలగడం స్టార్ట్ అయ్యాయి. అండ్ ఒక పాయింట్ తర్వాత థ్రిల్లర్ అనుకున్న సినిమా కాస్త ఒక మెలో డ్రామాగా మారిపోయి ఉన్న ల్యాక్కి తోడు ఇది కూడా ఒక ఇరిటేటింగ్ ఫ్యాక్టర్లా మారిపోయింది. జనరల్ గా ఒక మేల్ క్యారెక్టర్ ని లీడ్ గా పెట్టి ఏదైనా ఒక కామెడీ ఎంటర్టైనర్ ని తీయాలనుకుంటే ఆ మూవీని ఏ విధంగా డీల్ చేస్తారు, అదే విధంగా ఒక ఫీమేల్ క్యారెక్టర్ ని లీడ్ గా పెట్టి ఒక మంచి ఎంటర్టైనింగ్ మూవీని తీస్తే చూడాలన్నది నా కోరిక. బట్ అన్ఫార్చునేట్లీ మన ఇండియన్ మూవీస్ లో ఆడవాళ్ళని మెయిన్ లీడ్ గా పెట్టి తీసే సినిమాలే తక్కువ అంటే వాటిలో కామెడీ మూవీస్ల సంఖ్య మరింత తక్కువ. అండ్ ఆ కొన్ని మూవీస్లలో కూడా చాలా వరకు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అంటే మెలో డ్రామాని ఖచ్చితంగా గుసాయించాల్సిందే అన్నట్టుగా ఫీల్ అయ్యి వాటిని కూడా ఇంక్లూడ్ చేసి ఎంటర్టైనింగ్ మూవీని కాస్త హెడేక్ మూవీగా మార్చేస్తుంటారు, అచ్చం ఈ మా బెహన్ మూవీ మాదిరిగానే. ఈవెందో ఒక పాయింట్ తర్వాత ఈ మూవీని చూడడం నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించిన అనుజ్ రాకేష్ చేసిన సినిమాటోగ్రఫీ వల్ల, తృప్తి దిమ్రి, మాధురి దీక్షిత్, ధర్నా దుర్గా ఇలా పర్ఫార్మెన్స్ల వల్ల అట్లీస్ట్ మూవీని అయితే కంప్లీట్ చేయగలిగా. అన్ఫార్చునేట్లీ యానిమల్ తప్ప తృప్తి దిమ్రి చేసిన మూవీస్ ఇంకేమీ నేను చూడలేదు. సో ఈ మూవీని చూసాకే ఆమె కూడా బాగా యాక్ట్ చేయగలరని రియలైజ్ అయ్యా. అండ్ ఐ హోప్ ఆమెను కేవలం గ్లామర్ కోసమే కాకుండా యాక్టింగ్కి స్కోప్ ఉండే రోల్స్ కోసం కూడా కన్సిడర్ చేస్తారని. ఇక ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే ఒక పాయింట్ వరకు ఈ మూవీ ఇంట్రెస్టింగ్ గానే అనిపించడం వల్ల ఓవరాల్గా ఈ మూవీ నాకు యావరేజ్గా ఉందనిపించింది. సో ఒకవేళ మీకు డార్క్ కామెడీ మూవీస్ అంటే ఇష్టం ఉంటే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా ఈ మూవీని చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఈ మూవీని చూడాలి అనుకుంటే ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉంది. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.